యెహోవా వాక్యాన్ని చూసుకున్నాం. చదివిన వాక్యాన్ని, యెహోవా యందు నమ్మకముంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుండును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అల్ప విశ్వాసులు ఎక్కువైపోతుంది, భక్తి పనులు తక్కువైపోరు. దేవుడు వాక్యం చెప్పుచున్న మాట ఏంటంటే, ఆయన మీద ఎవరైతే నమ్మకం ఉంచుకున్నారో వారు నిత్యము కార్యము తేటగా చూస్తారు. చూడరమ్మా, దేవుడు చెప్పుచున్న మాట ఏంటి? ఈరోజు దేవుని యొక్క వాక్య ప్రకారముగా భక్తితో ఉన్నాడు దేవుడి దగ్గర. దేవుడు చేసే కార్యాలు చాలా బలమైన కార్యాలు. నేను దేవుడు కొన్ని వదిలిపెట్టమన్నాడంటే అంతకన్నా రెట్టింపు దేవునికి ఏదో ఇస్తాడని ఆనమాలు. నువ్వు దేవుని కొరకు ఎన్నైతే వదులుకున్నావో అంత రెట్టింపు దేవుడు నీ పక్షాన చేస్తాడు. చేయడా అని నువ్వు వదిలేమన్నా ఏవి కూడా మంచి వదలమంటాడా? యేసు క్రీస్తు ప్రభు యేసు క్రీస్తు మనం ఏదైనా వదిలిపెట్టమన్నాడంటే అవి మంచి వదిలిపెట్టమంటావు. పాపముతో కూడి ఉన్నవి మన దేవుడు వదిలిపెట్టమంటాడు. ఏదైతే నీకు ఆయుష్కరంగా ఉందో, ఏదైతే నీకు భారంగా ఉందో, ఏదైతే నీకు చెడులకు నడిపిస్తుందో అవి దేవుడు వదిలిపెట్టమని చెప్తారు. చాలా మంది వదులుతారా? అటు దేవుడు చేయి పెట్టుకుంటారు, ఇది లోకం చేయి పెట్టుకుంటారు. ఇది దేవుడితో నడుస్తారు, ఇది లోక మనుషులతో కూడా నడుస్తారు. కానీ దేవుడు ఏమంటున్నారు మాట ప్రకారముగా, నువ్వు ఆధారపడవలసింది యెహోవా మీదే. ఎందుకంటే యెహోవా అద్భుతమైన సత్యమైన దేవుడు. ఆయన ఒక్కసారి రుచి చూచామంటే ఎన్నడూ కూడా విడవము. విడిస్తామమ్మా. దేవుడిని కష్టాలు ఇచ్చాడంటే దానికి ఒక అనుభవం ఉంది. ఊరికినే దేవుడు మనకి ఏ దేవుడు ఇస్తాడా? రాత్రికి చీకటికి పగ వెలిగించాడో, పగలికి చీకటి వెలిగించాడో, నీ జీవితానికి కూడా శ్రమలకు ఒక పరిష్కారం దేవుడు ఇస్తాడు. ఎవడా? ఈరోజున స్థితి నుంచి నీ మార్గం ఏంటో తెలియకున్నావా? ఒకవేళ ఈరోజున పరిష్కార స్థితిలో నుంచి, భయంకర బాధల నుంచి, శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, భయంకర అప్పుల నుంచి, అనారోగ్యం నుంచి మంచం మీద పట్టి ఉన్నావా? ఒకవేళ ఏంటో తెలియకున్నావా, ఎటు వెళ్ళాలో తెలియకున్నావా? ఇక దేవుడు లేకుండా సర్వించిన మాటల ప్రకారంగా యెహోవా యందు నమ్మకం ఉంచువాడు ఏమాదమ్మా కదలేక నిత్యము వేగమా సియోను కొండ వలె నుండును. సియోను కొండ అనగా ఏంటి? దేవుడు యందు నిలకడగా ఉన్నది. ఆ కొండ చాలా విలువైనది. ఆ కొండ మీద దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. చేయదా? నువ్వు కూడా కొండ వలె కదలకుండా మెదలకుండా యెహోవాను ఆదరించి ఉండాలి. బాధలు వస్తే యేసయ్య అంటాం, బాధలు పోతే యేసయ్య మాటే జ్ఞాపకం అన్నాం. ఉండదా? కీడొచ్చినా మేడొచ్చినా నీవు నమ్మే దేవుని అన్నాడు కూడా విడవకు. విడవచ్చా? కీడొస్తే యేసు అంటాం, మేడొస్తే యేసు ఎవరు అంటాం, కష్టం వస్తే తండ్రి అంటాం. ఆ కష్టాలు పోయిన తర్వాత ఆ తండ్రి ఎవరో మాకు తెలియదు అంటాం. చాలా మంది రోజు ఎలాగే ఉన్నారు. దేవుడు వాక్యం అంటే ఈరోజు చాలా మందికి తెలియదు. తెలిసిన వారు కూడా అలాగే నడుస్తున్నారు. దేవుడు రుచి చూచిన వారు అలాగే ప్రవర్తిస్తున్నారు, రుచిని చూడని వారు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులు అంటే తెలిసి తల్లిదండ్రులు ఉన్న మనిషి బిడ్డలు అలాగే తిరుగుతున్నారు, తల్లిదండ్రులు లేని బిడ్డలు కూడా అలాగే ఉన్నారు. ఏదమ్మా? దేవుని యొక్క వాక్య ప్రకారముగా పోరంబోకులు అయిపోరు. పోరంబోకలు బూతుకెళ్ళి బూత పోరంబోకు అంటే ఏంటమ్మా? ఆ స్థలం ఎందుకు పనికి రానిది. మనుషులు చాలా మంది అలాగే అయిపోయారు. దేవునికి పనికి రాకుండా అయిపోయిన వారి దేవునికి బానిస అయిపోయారంటే లోక వ్యసనానికి బానిస అయిపోయారు, కానీ దేవునికి దూరంగా ఉన్నారు వీళ్ళందరూ. వారి దేవుడు అంటున్న మాట ఏంటి? మీరు నాకు దగ్గరగా ఉండాలని అనుకుంటే కదలికి నిత్యము దేవుని ఆశ్రయించి నడవాలి. నడుస్తున్నది వచ్చి నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, తొలి తుపాన్ని మీద చెడవేగినా నువ్వు దేవుని నిలకడగా ఉన్నావంటే అవన్నిటిని దేవుడు తొలగిస్తాడు. తొలగించినా నన్ను నమ్మిన వారి అన్నది ఏ సిగ్గుపడలేమని దేవుడు వాక్యం చెప్పుచున్నది. లోపలి పిల్లలు మీకు శ్రమ, ఏ శ్రమ? ఎంతకాలం మీరు రాయబారం మోస్తారు,
దీని యొక్క వాక్య ప్రకారం చూడండి, సామెతలో దీని యొక్క వాక్య ప్రకారం దేవుడు చెప్పిన కీర్తన గ్రంథంలో 23వ అధ్యాయంలో అతడు ఎక్కడమ్మా నాటబడిన ఏరు కాలం నాటబడిన చెట్టు వలె నుండును. ఎలాగున్నాడమ్మా? ఎక్కడున్నాడమ్మా? కాలవారిన నాటబడిన చెట్టు వలె నుండును. కాలవారిని నాటబడిన చెట్టుకి నీళ్ళు ఎవరు వేయాల్సిన ఏచా? దానికి ఎవరు ప్రత్యేకంగా నీళ్ళు వేయాలా? ఎందుకు తెలుసా? వారు దీని యొక్క వాక్య ఆ చెట్టుకి కొదుపు లేని నీరు దేవుడు ఆ కాలలో దేవుడు సదుపాయం చేస్తాడు. నువ్వు కూడా ఆ చెట్టు ఎలాగైతే కాలబడి నాటబడిగిందో నువ్వు కూడా దేవుడు నాటబడినావంటే నీకు మాత్రం ఏ కొదువు దేవుడు చేస్తాడా? కదలకూడదు నువ్వు ఎప్పుడు కూడా దేవుడి నుంచి. అపాయాన్ని మీదకి లేచినా కదలకుండా దేవుని వైపు తిరగాలి. సియోను వెళ్ళే మార్గంలో పరిశోధనలో వచ్చినా కదిలాడా, మెదిలాడా, దేవుడు వదిలిపెట్టాడా, దేవుడు వదిలిపెట్టి వేరే మార్గం తిరిగాడా? ఏదైనా నా దేవుడు నాకు తోడున్నాడు అంతే. ఇర్మియా దేవుని యొక్క వాక్య ప్రకారంగా స్వార్థ జీవన దేవుడు పంపించిన ప్రకారంగా ఇర్మియా చేయించిన ప్రయత్నంలో ఎన్నో ఆపదలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నా దేవుడు నాకు మాటిచ్చాడు, నెరవేరుస్తానని కథలక నిత్యం యెహోవాతో నడిచాడు. నడవలేదా? దేవుడు పిలిచాడు, నా కుమారుడు నిలబడమని నీతోనే మాట్లాడుచున్నాను. నువ్వు మాట్లాడే మాటల ప్రకారంగా ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళి ఈ వాక్యం చెప్పుము. వారందరూ కూడా ఎలా ఉన్నారు? శత్రులై ఉన్నారు. అయినా కానీ నువ్వు నాకే లోబడుము. వాళ్ళని కొట్టినా భయపడకో, వాళ్ళని తిట్టినా భయపడకో. ఎందుకంటే వారు కొడతకి లెగిస్తారేమో కానీ నిన్ను కొడతారా? అపవాది నీకు ఏం చేస్తుంది? తరుగుతుంది. విశ్వాసాన్ని అపవాదం తరుగుతుందంట. ఎలా తరుగుతుంది? నేను దేవుడి నుంచి వేరు చేయాలి. నేను దేవుడి నుంచి దూరం చేస్తే ఎదురు చూడండి. చాలా మంది ఒక కొడుకు తల్లికి తండ్రికి మంచి గుణముగా ఉన్నాడంటే, లోపల ఉన్నాడంటే వాచు కొంతమంది ఓలుస్తారా? ఆ బిడ్డను పాడి చేసి ఆ తల్లి నుంచి తండ్రి నుంచి వేరు చేద్దామని చాలా మంది ఉంటారు. ఉంటారమ్మా? ఒక రీతిగా న్యాయాధిపతుల్లో దేవుని యొక్క వాక్య ప్రకారం చూడవలసిన మనకు ఒక కుమారుడు కనపడతాం. సంస్థైన కుమారుడు మనకు వాక్య గ్రంథంలో కనపడతాం. అతని దేవుడు ఇచ్చిన బలము ఏమిచ్చాడు? ఆయన ఒక్కొక్కరికి ఒక ఆయుధం దేవుడు వస్తే అతనికి దేవుడు ఇచ్చాడు. తన చిత్తులో దేవుని ఆయుధం ఇచ్చాడు కదా. అతను ఏం చేస్తాడు? తనకి ఇచ్చిన దేవుడి బలాన్ని పోగొట్టుకున్నాడు. అయినా కానీ దేవుడు తను వదిలిపెట్టాడా? గిద్యోన్ని పోరాటం చేయమని దేవుడు ఒక ఆయుధం ఇచ్చాడు. గిద్యోని బలం లేదు, దేవుడు ఇచ్చిన ఆయుధముల బలం ఉంది. ఎవరైనా గిద్యోని పిలిచిన కుమారుడా నువ్వు పోరాడము అని ఒక ఆయుధము దేవుడు గిద్యోని చేతికి అప్పచెప్పాడు. అప్పచెప్పలేదా? దేవుడి బలం ఎక్కడుంది? గిద్యోన్లో ఉన్నా? లేదు, గిద్యోను పట్టుకున్న ఆయుధంలో ఉంది. నీకు దేవుడు ఒక దాన్ని ఇస్తాడు. జాగ్రత్త ఆలోచించి. సంవత్సరం ఎలాగైతే పాడైపోయాడో, దేవుడిని కాదని తల్లిదండ్రుని కాదని ఎలాగైతే కారు చీకట్లో పడిపోయాడో, చాలా మంది దేవుడి మాట విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి చాలా మంది ఎలా పడిపోతారు? చీకట్లో పడిపోతుందా? దేవుడి వాక్యం చాలా విలువైన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సామెతలు 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుచున్న మాటల ప్రకారం ఒకసారి చూసుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఎక్కువైపోరు. తల్లిని కొట్టడం, తండ్రిని కొట్టడం, ఇష్టానుసారంగా తాగేసి ఆయన మతి తీరిపోయి ఎవరి మీద ఉన్న రివెంజ్లన్నీ తల్లి మీద తండ్రి మీద తీర్చుకున్న కుక్కలు లేరా? దేవుడు ఒక చెప్తుంది, ఒక పనికి మానవుడా నీకన్నా ఎంతో మంది చూడు. ఒకసారి తల్లిని తండ్రిని కొట్టిన వాడు ఎలా ఉన్నారు? చెట్ల కింద రోడ్ల మీద బికారిగా అడుపుకుంటారా? తన తల్లిని తండ్రిని దూషించేవాడు కారు చీకట్లో పడుతుందని దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం తేటగా రాచబడింది. లేదా ఎవరైతే తండ్రిని తిరస్కరించి వాడుతున్నాడో వాడు కారు చీకట్లో పడరా? తల్లిని పుట్టినంత మాత్రం గొప్పవాడు అయిపోతావా? చాలా మంది అంటారు ఏడా బుద్ధిహీనుడు. ఎవడాడు?
తల్లి పెట్టే కూర దాకా తట్టేసి వెళ్ళిపోవడం చూడ పోరంబోకు ఎవడో కదా ఈడే అంటారంటరా. ఏడాడు తండ్రి పడి కొట్టేవాడంటే ఇదిగో అత్తగారు ఏమో ఈడే తండ్రిని కొట్టేంత గొప్పవాడైపో, తల్లి వండేసిన కూరలు పడేంత గొప్పవాడైపో. గొప్పవాడంటే తల్లిని తండ్రిని ప్రేమించాలి. ఒకవేళ తల్లికి తండ్రిని ప్రేమిస్తే ఏమొస్తుందంటే ఇస్సాకు జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో నీ జీవితంలో కూడా అన్ని అద్భుతాలు చేస్తాడు. చాలా మంది పిల్లలు చూడండి, తల్లి తండ్రి ఒక వయసులోకి వచ్చిన తర్వాత, భార్య వచ్చిన తర్వాత తల్లి తండ్రి పిల్లలకి భారం అయిపోతాం. వదిలేదా వాళ్ళని తీసుకెళ్లి రోడ్ల మీద, బస్ స్టాండ్ లోను, రైల్వే స్టేషన్ లోను, అనాథ ఆశ్రయంలోను ఎక్కడికి వదిలిపెట్టేసి వచ్చేసి మా పని అయిపోతే దులిపేసుకున్నారు. అవునా? రేపు నువ్వే అదే స్థితిలోకి రావచ్చు. నువ్వు తండ్రి అవుతావు, నువ్వు ఒక మామగారు అవుతావు, ఇంటికి ఒక కోళ్ళు వస్తుంది. అదే నువ్వు ఎలాగైతే నీ తండ్రిని ఎలాగైతే బయట వదిలిపెట్టావో అంతకు రెట్టింపు దేవుడి నీ బిడ్డల పక్షాన చేస్తాడు. చేయడా? నువ్వేం చేస్తున్నావో అదే నీకు తిరిగి వస్తుంది. నువ్వేమి తెచ్చున్నావో అదే పంటని ఎందుకు వస్తుంది. రాదా? నువ్వు చాలా మంది బిడ్డలకి అయిపోరు. దేవుడు తెలిసిన వారు, దేవుడు తెల్లవారు కూడా, వాక్యం తెలిసిన వారు, వాక్యం తెల్లవారు కూడా తాగేమో మాదిరిగా బైబిల్ వరకు ఊరు తిరుగుతారు. వాళ్ళు తల్లిని ప్రేమించరు, తండ్రిని ప్రేమించరు. తల్లికి తండ్రికి బయట పెట్టేస్తారు, తల్లి తండ్రిని వేరు పెట్టేస్తారు. భార్య వచ్చిన తర్వాత తల్లి తండ్రి విలువాడికి తెలియదు. తెలుసా? చిన్నప్పుడు అంట బిడ్డలు చూడండి, తల్లి తండ్రి కనపడాలనుకో ఏడ్చేస్తారు. అమ్మ కావాలి, నాన్న కావాలని అమ్మ వచ్చి నాన్న వచ్చి ఏడుస్తూనే ఉంటారు. అదే బిడ్డ వాడు పెద్ద అయిన తర్వాత ఎందుకు ఏడుస్తారు? ఆ తల్లి తండ్రి కళ్ళ ముందు ఉన్నాడు ఏడుస్తారు. ఏడుస్తుందా? చాలా మంది అలాగే ఉన్నారు. తండ్రిని తల్లిని హింసించేవాడు లోకు కాకు వాడి కళ్ళు పీకి వేశాడు. పీకి వేదా? చాలా భయంకరంగా తండ్రిని తనడం, తల్లిని తనడం. దేవుడి యొక్క వాక్య ప్రకారముగా అట్టి వారి దేవుడు కారు చీకట్లో పడవేస్తాడు. పడవేడా? ఎట్లంటే తల్లికి తండ్రికి మాదిరిగా ఉండాలి. అంతేగాని తల్లి తండ్రిని పుట్టేది నువ్వు మొగలు అయిపోతావా? తల్లి తండ్రిని బాధ పెట్టేది మొగలు అయిపోతావా? అవ్వో. ఎందుకంటే ఎవడైతే దేవుడికి లోబడి ఉన్నాడో వాడు తన తల్లికి తండ్రి కూడా లోబడి ఉన్నాడు. చాలా మంది బిడ్డలు దేవుడిని ప్రేమిస్తారు, దేవుడితో నడుస్తారు, తల్లి తండ్రిని ప్రేమించరు. ప్రేమిస్తారా? ఈనాడు సేవకుడు కూడా చాలా మంది చూడండి తల్లి తండ్రిని పట్టించుకుంటారా? కుమార్తె పుట్టిందని తల్లి నుంచి తల్లి మాట్లాడికి జోలికి రాదు. తల్లిని ఏకందా, తల్లిని అమ్మాని పిల్లడు, అసలు తల్లి ఎంక చూడటం. ఆ తల్లి చనిపోయిన తర్వాత తన భార్య ప్రెగ్నెంట్ అయిన తర్వాత పిల్లలకి అందనుకో మా అమ్మ పుట్టింది అంటారు. దేవుడికి మా మొక్కలు కనుక మొన్న చూపేమో అమ్మని చూసారా? మా అమ్మ ఎక్కడ చూసుకున్నాను? మా కూతురు చూసుకున్నాను. అదే చూపేది నీ తల్లిని చూసుకున్నావంటే ఈ రోజు నీ తల్లి చనిపోయేది కాదు. ఇలా చాలా మంది తల్లి ఇంట్లోకి రావాలి కానీ చచ్చిపోయిన తర్వాత పాలనాతో సమాధి కంటే ఆ తల్లి అక్కడ వచ్చి పడుకుంటారా? పడుకోదు. బతుకున్న చూపు తల్లికి తండ్రికి మంచి ఆహారం పెట్టు, వాడికి తిండి పెట్టు, అసలు మంచి అన్నహారం అనేది ఏది పెట్టగాని చచ్చిపోయిన తర్వాత 1000 ఎలాంటి భోజనం పెట్టినా తల్లి తండ్రి వచ్చి తింటారా? ఈరోజు ఎక్కువైపోయింది. పేరు కోసం కాదు, దేవుని కొరకు మనం చేయాలి. పేరు వస్తుందని చనిపోయిన తర్వాత తల్లికి తండ్రికి భార్యగా కూడిక చేసేస్తే నేను 10 మంది మంచివారు అంటారేమో కానీ దేవుడిని ఎప్పుడు అసహించుకుంటూనే ఉంటాడు. అసహించుకోడా? కాకు వచ్చి తినలేదన్నదాకా చాలా మంది చూడండి కాకి ఆడతారు. తరిగెట్టాడు అన్నాడు, బతుకుని చెప్పి తరిగెట్టాడా? కాకి ఆడతాడమ్మా. ఒక సమాధిగా చూస్తున్నాం కదా, పుష్టిని ప్రతి వంటలో సగం సగం తీసి ఆకులో పెట్టుకుని వెళ్ళి సమాధి ముందు పెడితే కాకు వచ్చింది అంటే కాకి ఎవరంటే తన తల్లి అంటారు. చూసారా? అందుకే దేవుడు మూర్ఖులని ప్రవర్తన మార్చుకోండి దేవుడు అవుతుంది. తల్లిని తండ్రిని ప్రేమించారు. మొదటిగా తల్లికి తండ్రి ఎవరైతే ప్రేమిస్తున్నాడో వాడు దేవుడి యందు భయభక్తులతో ఉంటాడు. ఉన్నా
బాధ పెట్టేవాడు వద్దనడం, తండ్రిని కష్టపెట్టేవాడు వద్దనడం అని వాక్యం చెప్తుంది. చాలా మంది చూడండి, ఎంత చదివినా పనికిరాని వాళ్ళగా రోడ్లు మీద తిరుగుతున్నారంటే అది చదివాడేమో కానీ తల్లిదండ్రులు ప్రేమించడా? కొంతమంది చూడండి, చదువు లేకపోయినా, సంజయ్ లేకపోయినా, ఏమీ లేకపోయినా తల్లిదండ్రులు ప్రేమిస్తూ చూడండి, వాళ్ళకు స్థితిలో ఉంటాడు. ఎందుకు తెలుసా? విద్య లేకపోయినా పడలే కానీ తల్లిదండ్రుల సంస్కారం లేకపోతే వాడు బ్రతికే వ్యర్థము. నేను మా కానుక వ్యర్థములు పని వచ్చింటున్నాను కదా, నువ్వు దీర్ఘాశుని తల్లిని తండ్రిని సన్మానించమంటే స్వాలుగా కప్పేస్తూ తన దండలేసేస్తూ అలా కాలు మీద పువ్వులు చిమ్మేస్తూ సన్మానిస్తాం కాదు. వారికి తగినమైన ఆహారం పెట్టావంటే చాలు. వెండి బంగారంతో కాదు, నువ్వు తినిచిన ఆహారంలో కొంచెం తీసి తండ్రికి తల్లికి పెట్టావంటే అదే చాలు. ఏ తల్లి తండ్రి కూడా ఏమి ఆశించడు బిడ్డల దగ్గర నుంచి. ఆశిస్తారా? వెండి బంగారం ఆశించడు. ఒక పూట పూర్తి కోసం ఆశిస్తారేమో కానీ వెండి బంగారం ఏది ఆశించడు. ఇలా ఎలా ఉన్నావంటే నీ తల్లి తండ్రి పెట్టే భిక్ష. ఇలా జాబ్ వచ్చిన కారణం అంటే నీ తల్లే. ఒక కుమారుడు అంటే దీని వాక్య ప్రకారముగా చదువుకుంటూ తల్లికి తనకున్న ప్రతిదీ కూడా అతనికి ఇచ్చిన బంగారం ఏంటి, తనకున్న పొలం ఏంటి, ఆస్తి ఏంటి అంతా కూడా అమ్మేసి కుమారుని చదివించి తల్లిదండ్రులు ఏమైపోరు? దాస్తులో పడిపోరు. అంటే ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత అన్ని అమ్మేసుకుని ఏమీ లేక ఒక పేదరాలి గుడిసెలో నివసిస్తున్నారంట. నివసిస్తున్నప్పుడు ఆ కుమారుడికి చక్కని జాబ్ వచ్చిన తర్వాత, వివాహమైన తర్వాత తల్లి తండ్రి ఉన్నారా లేదో జ్ఞాపకం వచ్చినా జ్ఞాపకం చక్కని కట్టుకున్నారంట, చక్కగా కోరుకుంటున్నారంట, చక్కగా వివాహం చేసుకున్నారంట, చక్కగా పిల్లలు పుట్టారంట, అన్ని బాగా ఉన్నాయి. కానీ ఎవరు లేనంట తల్లి తండ్రి ఊసాహ లేదంట. ఒకనాడు ఏం జరిగింది తెలుసా? ఆ కుమార్ ఉదయం కదిలించి తల్లి తండ్రికి తీసుకొద్దామని ప్రేరేపణ వచ్చిందంట. సరే, మన కొరకు ఎంతో కష్టపడ్డారు, ఎంతో బాధపడ్డారు. ఎక్కడి కోసం? తల్లి తండ్రి మన కోసం ఎంతో శ్రమకు వచ్చి వేయి పక్కలు ఎండనక వానక కష్టపడి శ్రమకు వచ్చి నేను చదివించాను. కానీ ఆ రోజు ఆంతర్వ్యాధులు వచ్చి ఎందుకు వచ్చాడంట? తల్లిని తండ్రిని తీసుకురావడానికి వెళ్తున్నాడంట. తీసుకొచ్చే ముందు బాగా కండిషన్ పెట్టిందంట. ఏం కండిషన్ పెట్టింది? మనం తీసుకురా కానీ ఇంటిలోకి రావడానికి వాళ్ళకి అర్హత లేదు. ఆ బయట చిన్న పాకేసి ఆ పాకల వాడిని పడుకోబెట్టుము అని తన భార్య ఆజ్ఞ ఇచ్చిందంట. అదే రీతిగా తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంట? ఆ ఇంట్లోనే దాచిపెట్టాడు. దేవుడికి మన మొక్కలు కనుక ఆ గుడిసెలో పెట్టాడంట. ఆ గుడిసెలో పెడుతుండగా ఆడేమో జాబ్ వచ్చింది కదా, వెళ్ళడం రావడం. ఆ భార్య ఏం చేస్తుంది? ఆహారం తీసుకొచ్చి తన తండ్రికి పెడుతుందంట. ఎట్లు పెడుతుందమ్మా? కుక్క తినే ప్లేట్లో తన తండ్రికి ఆహారం తీసుకొచ్చి పెడుతున్నాడు. గడుస్తున్నాయి రోజులు. కొద్ది నాళ్ళు అయిన తర్వాత ఆ ప్లేట్ కనపడతలేదంట. ఏ ప్లేట్ కనపడతలేదమ్మా? ఆ కుక్క తినే ప్లేట్ తండ్రికి ఎడతాను చూడండి, ఆ ప్లేటు ఏమవుతుందంట? కనపడకపోతే ఆ భార్య ఏం చేస్తుందంట? వచ్చిన తర్వాత తన భర్తకి ఏం చెప్తుంది? ఇదిగో మీ తండ్రి ఏం చేస్తాడంట? ఆ ప్లేట్ ని అని చెప్పి లేని మాటలు కాని మాటలు చెప్పి కొడుకు ఏం చెప్పి తన భర్తకు పాపం తెప్పించేసి ఏం చేశాడంట? ఇష్టాసారంగా తండ్రిని కొట్టి తిట్టి అవమానించి ఎన్ని రీతిగా ఎన్నెన్నో చేస్తాడంట. ఎందుకు ఎవరు ఇచ్చాడంట? మనవడు ఇచ్చాడు. ఎందుకు డాడీ తాతిని కొడుతున్నామంటే అని అన్నాడంట. ఈ ప్లేట్ దాచేసుకోవాలంట. ప్లేట్ తాంటాలి. ఎవరు దాస్తాడు? నేనే దాస్తాను. ఎందుకు దాస్తారంటే రేపు నీకు ఇదే స్థితిలో కొత్త కదా, నీకు నేను అదే ప్లేట్లో పెడతాను. ఆ కర్ర పడేకు ఎందుకు రండి, రేపు అదే స్థితిలో ఉంటాయి కదా, ఇదే కర్రతో నిన్ను నేను మళ్ళీ కొడతాను అని చెప్పాను. అలా దీని యొక్క వాక్యం చెట్టు బిడ్డగా ఉన్నప్పుడు నీ తల్లి తండ్రి వారు తింటానికి ఉంటాకుండా తెలియదు. కానీ మంచిగా వెండి ప్లేట్ తీసుకొచ్చి నీకు మొదటిగా తినిపించేది వెండి ప్లేట్లోని కదమ్మా. వెండి ప్లేట్లో నీకు తినిపిస్తావు. నువ్వేం చేస్తున్నావు? కుక్కలు తినే దాంట్లో పెడుతున్నావు. చాలా భయంకరమైన స్థితిలో వచ్చి తల్లి తండ్రిని ఎలా చూస్తున్నారంటే ఒక అంటి వ్యాధి వచ్చిన బిడ్డలా చూస్తున్నావు. చూస్తున్నారా? దేవుడు వాక్యం చెప్తుంది, నీవు పెద్దవాడైన తర్వాత నీ తల్లి తండ్రి చిన్నవాళ్ళే అవుతారని వాక్యం చెప్తుంది. వాళ్ళు ఎలా చూడాలి? వాళ్ళు పసిబిడ్డగా చూసుకోవాలి. నువ్వు
నీ తల్లి తండ్రి ఎలాగైతే నేను పెద్ద చిన్నవాడిగా ఉన్నప్పుడు వారు ఎలా చూస్తారు, నువ్వు వారు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళ చిన్నవాడిగా చూడాలి. చూస్తాడు వచ్చానే చూడాలి. ఒక కుమారుడు ఇంటి ఎంత పాడు చేస్తున్నాం, ఎన్ని బట్టలు పాడు చేస్తున్నాం, ఏం చేస్తున్నా తల్లి తండ్రి ఏమంటారు అంటారా, ఎందుకు నా కుమారుడే అని. అదే కుమారుడు పెద్ద అయిన తర్వాత తండ్రి తిరిగిన పాడు చేసేదానికి మస్తులోడు ఎత్తుకురా చచ్చిపోవడం అలా. వాక్య ప్రకారం చూడండి, ఒక తల్లి తండ్రిని లోకమంతా వెలివేసిన బ్రతుకుతారు, ఒక తల్లి తండ్రి బంధువులంతా వెలివేసిన బ్రతుకుతారు, ఒక తల్లి తండ్రిని బంధువులు చుట్టాలు అందరూ వదిలేసిన బ్రతుకుతారేమో కానీ ఒక కొడుకు వదిలితే తన బ్రతకలేరు. బ్రతుకుతారా? ఎందుకు బ్రతకలేదు తెలుసా? మన ఆస్తి అంతా ఆ కొడుకు. చాలా మంది అలాగే ఉన్నారు. తల్లి మాట లేదు. మధ్యలో వచ్చిన ఒక పనికి మాలిన స్త్రీ, జార స్త్రీ, వివాహాలు చేసుకోకుండానే ప్రేమని మాయలో పడి, ప్రేమ వ్యసనాల్లో పడి తల్లిని తండ్రిని బాధ పెట్టే బిడ్డలు ఈరోజు ఎంతమంది లేరు? మీరు వచ్చి తల్లి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం, తల్లి ఎన్నిసార్లు ఫోన్ చేసినా చూడటం. తను ప్రేమించే పిల్ల ఒక్కసారి ఫోన్ చేసిందంటే రింగ్ అవ్వకుండా ముందు ఎక్కేస్తాను. ఎలాంటి ఈరోజు ఒక దినం హాస్పిటల్లో పడ్డావంటే నువ్వు ప్రేమించిన ఆమె వేరే వాడిని చూసుకుంటావు, నువ్వు ప్రేమించిన ఆమె వేరే వాడితో తిరుగుతాది. కానీ తల్లి తండ్రి ఏ బెడ్లో నీ బెడ్ నీ కొడుకుని చూసుకుంటారా? ఇంకా ఘోరమైన వాళ్ళు ఉన్నారు బెడ్లో. తల్లి ప్రేమించి తండ్రి ప్రేమించి కానీ అత్తగానే ప్రేమించేవారు ఉన్నారు లేదా? ఎందుకన్నా తెలుసా? ఈరోజు విదేశాలలో చాలా మంది తల్లులు ఏం చేస్తాడు, అల్లుకి పెట్టేస్తున్నాము. పెట్టడం తప్పుగా పెట్టచ్చు, అద్దె మీరు పెట్టకూడదు. అది కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, లేవమ్మా. ఈరోజు చాలా మంది అర్థమే తప్పుగా చాలా మంది ఉండవచ్చు. పెద్ద మగవాళ్ళలాగా వదిలేస్తాడు. వారి బిడ్డేసుకునే వస్త్రాలు కూడా అలే కట్టాలి. ఆ బిడ్డ చదువుకునే స్కూల్ ఫీజు కూడా ఆలే కట్టాలి. ప్రతి దానికి కూడా ఏంటి ఆమెకు చెప్పడం, ఆమె ఫోన్ చేసి అత్తల్ని అడగడం. చాలా ఘోరమైన స్థితిలో ఉన్నాయి. లేవా? బతకలేవా? గతించిన కాలంలోనంట అత్తగారు మామగా అల్లుడి మీద బతికేవారంట. ఇప్పుడు ఏం చేస్తారమ్మా? అల్లుడు ఆమె బతుకున్నారు, అత్తమే బతికేస్తున్నారు. ఈ బుద్ధి లేని స్త్రీగా ఉండాలి కదా. మన తల్లి అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాలే, ఏసీలో కాయ పని చేస్తాలే, అక్కడ కష్టపడి రెక్కల మొక్కలు చేసుకుని చెమట వచ్చి సాగిరి పని చేసి ఏం చేస్తుంది? పంపుతుందా? ఒక ఎవడ పోవచ్చు, చాలా మంది ఉంటారు ఎవరొస్తారు, వాళ్ళకి ఇరుగు తెలుసు, ఇదే జీవితం అనుకుంటారు, ఇదే శాశ్వతం అనుకుంటారు. చాలా మంది ఎలా తిరుగుతారంటే ఘాటిగా తిరుగుతున్నారు. ఎవరి వయసు చాలా విలువైనది, ఇది పునాది వేయబడినది. నీ జీవితం బాగుపడాలన్నా ఇప్పుడే, నీ జీవితం నాశనం అయిపోయిన ఇప్పుడే. ఈ పునాది గట్టిగా వేయాలి. మనం ఇల్లు కట్టుకున్న పునాది వేస్తాం, ఆ పునాది గట్టిగా ఉంటేనే మంచి స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ మనిషి కూడా ఎవరి వయసులో నీ జీవితం పాడైపోవాలన్నా బాగుపడాలన్నా ఇప్పుడే. చాలా మంది చూడండి, తల్లి మీద తండ్రి మీద, తల్లి తండ్రి కష్టాల మీద, తల్లి తండ్రి రెక్కల మీద బతికేవారు చాలా మంది లేదచ్చు. దేవుడు వాక్యం చెప్తుంది. ఇక దేవుని యొక్క వాక్య ప్రకారంగా 2వ అధ్యాయంలో సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో 17వ వచనంలో, అట్టి స్త్రీ తన యవ్వన కాలములో ప్రియుని విడిచినది, దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేస్తుందమ్మా? అట్టి స్త్రీ ఏం చేస్తుంది? తన యవ్వన కాలము ప్రియుని విడిచినది. ఏం చేస్తున్నదమ్మా? విడిచినది. కూతురు కాపురం పాడబడి కారణం మొదటి ఒక తల్లిదండ్రి. వివాహమైందంట, వివాహమై నెలకొడవలే. అత్తగారు అందంట, చుట్టాలు వస్తున్నాయి కదమ్మా, చేపలు తీసుకొచ్చే చేపలు కూడా చేయమన్నంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమందంట? నాకు రాదంత ఏం లేదంట. ఫోన్ చేసి తల్లికి ఫోన్ చేసి అంటుందంట, నాకేం అనమాటుందే, చేపలు కూడా అనమాటుందంట. తక్షణమే నువ్వు మాట్లాడే ఫోను అక్కడ పెట్టేసి నువ్వు బట్టలు చదువుకుని ఎందరో ఇంటికి వచ్చి ఎందుకు ఫోన్ అవుతానే, ఆ ఫోన్ నీ భర్త కొన్నాడు కనుక ఆ ఫోన్ మనకు వద్దు, నువ్వు తక్షణమే ఉండరీతిగా బట్టలు చదువుకుని ఎక్కడికి వచ్చావు? ఇంటికి. ఎక్కడికొచ్చామన్నా? పెళ్ళి అంటే కుమార్తెని గద్దించాలి.
నీ తండ్రి తాగుబోతు తాగేసి వచ్చి నన్ను కొట్టినా తిట్టినా హింసించినా ఏం చేసినా నా తల్లికి తన్ని ఫోన్ చేస్తాం చూసి 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 ఎవరు నా పక్క అదే రీతిగా నువ్వు కూడా చూడు మారుతాను అని చెప్పే తల్లి లేదు. వచ్చాయి ఎడగొచ్చాయి ఇటుకు వచ్చాయి వస్తుంది ఇవాళ రేపు చూస్తాం, తర్వాత చూస్తాం. ఒక నీ కొడుకు పెళ్లి అవుతుంది, నీకు కాల్ వస్తుంది, ఉండొస్తుందా? నిన్నే ఉన్నావు, నీ కూతురు ఉన్నదా? అప్పుడు నీ కూతురు ఎక్కడ దొరుకుతుంది? ఓడిపోతూ ఉన్నావు. తల్లిదండ్రులు ఏం చెప్పాలి? బిడ్డకి భయపడుతూ చెప్పాలి. శ్వాసలు మీద బాగా ప్యాషన్ అదే అయిపోయింది ప్రతి తల్లిదండ్రులు కూడా. కట్నం లేదు మనం, నీకు బుద్ధిగా నువ్వు కట్నం ఇచ్చావు కానీ సెలవు ఇచ్చిన మాట లోబడి లేని వారికి శ్రమ. ఎవరికి? దేవునికి లోబడి ఉంటారు. నీ కుమార్తెకి ఏమైనా దేవునికి చెప్తే అట్టి స్త్రీ తన ఎవరి కాల ప్రియుని విడిచినది. ఏం విడిచినది? తన భర్తని విడిచి వచ్చేసిందంటమ్మా. ఎవరు వదిలేసి వచ్చేసింది? భర్త వదిలేసి వచ్చింది. ఎవరి మట్టుకు వచ్చేసింది? తల్లి మాట విని పదే పదే కూతురు ఫోన్ చేసి ఏం కూర ఉంటావు, నీకేం కావాలి అవి అడిగామనుకో ఏం చేస్తే కూతురికి గర్వం వచ్చేది. భర్త మాట ఏమో వింటదా? ఏమంటది? నేను వేపు పెడుతున్నావా? మా అమ్మ పంపిస్తుందా? మా అమ్మ పంపిస్తుందా? దేవుడు అని చెప్పి ఎప్పుడైతే నీ కూతురికి వివాహమైందో అంతటితో నీ పంపం కట్ అయిపోవాలి. రోజుకోసారి ఫోన్ చేసి ఉన్నావా అంతే. పదే పది ఫోన్ చేసిన ఇంకో భర్త మాట విలువ ఉండదా? ఏమంటది? ఏమంటదమ్మా? ఆమె పాపానికి దారి తీసిన తల్లే. పెట్టినారు మావలే కదా, నీకేంటి అంటది. అమ్మా దేవుడు వాక్యం చేస్తుంది. వివాహమైన తర్వాత లేహమంటే వాక్యం ప్రకారం వివాహమైన తర్వాత తన కుమార్తెని వదిలిపెట్టేవాలి. తీసుకొచ్చుకో. ఎప్పుడు? పండక్కి ఎట్లు కొద్దిగా ఒకసారి తీసుకొచ్చు కదా, మళ్ళీ అన్నీ పంపించేది. కానీ ఇది చాలా మంది ఏం చేస్తారు? ఇదే చేస్తారు. ఒక కుమార్తె జీవితం పోవడం కారణము ఒక తల్లి తండ్రి. కుమార్తె జ్ఞానం చెప్పాలి, భయం చెప్పాలి. శ్రమ వచ్చిన బాధ వచ్చిన దేవునికి వాక్యం చూడండి. భర్త పుట్టిన ఇంటికి వచ్చినాక నువ్వు బయటికి ఇంట్లో చేర్చుకున్నావంటే పదే పదే భర్త కొడతాను ఇంటికి వచ్చాను రాదా? నువ్వేం చేయాలి? భర్త కుట్టినకో ఇంటికి వచ్చినాకో తల్లి ఇంటికి వచ్చిన తల్లి ఏం చేయాలి? బయటికి వెళ్ళేసి తొలి చేసుకోవాలి. ఎందుకు? నువ్వు ఎలా చెప్పాలి సాగంట. నీకు మాకు ఎప్పుడు సంబంధం పోయింది? నీకు ఎప్పుడైతే వివాహం చేసుకుని నీ భర్త నీ మాంగళ్యం కట్టుడో అప్పుడే నీ బంధం నా బంధం తెగిపోయింది. నేను నీ తల్లిని ఎవరు చేయగమని నీ తల్లి నీ అత్తగారే అని చెప్పాలి. అంతేగాని ఏం చేస్తావు? అక్కడ భర్త పుట్టాక ఇంటికి వచ్చి ఆధారిస్తే ఆమెకి ఏమవుతుంది? ధైర్యం వచ్చేది. ఇంకా ఎలా కొట్టడం మా ఇంటికి వదిలేసేస్తాం అనుకుంటా. అవుతుంది అత్త ఇంటికాడ ఇంటి అంటే ఎక్కడిక్కడ గెంటేది అనుకో ఆమెకి ఏమవుతుంది? నాకు మా అత్తకి తప్ప నాకు పుట్టిన లేదు అని ఆలోచన ఏం చేస్తే ఇంకా చచ్చిన బ్రతికిన భర్త పుట్టిన అత్త తిట్టిన ఎక్కడపడి ఉంటుంది? అత్త ఇంటికాడే పడి ఉంటుంది. అది నేర్పించండి. అంతేగాని మా ఇల్లు ఉంది కదా వచ్చే రూమ్ ఖాళీ కొంత వచ్చే పుడతాం అనుకో పదే పదే ఏం కూడా అయిపోతే అదే బాధిస్తే వాళ్ళు ఉండదు. వచ్చా పునావతి అనే స్త్రీ తన తండ్రికి తనకి ఏం చేస్తుందంట? మంచి కిరీటం చేస్తున్నాం. ఆమె ఎవరు? ఇస్తే సొంత తల్లికి తండ్రికి కాకుండా తన పిన తండ్రికి ముందుకి ఏం తెచ్చిందమ్మా? మంచి గొప్ప పేరు తెచ్చింది. ఎలా? ఈరోజు చాలా మంది కుమార్తెలు చూడండి, తల్లికి తండ్రికి పేరు తెత్తనే కాదు చావులు తీసుకొస్తున్నారు. తీసుకొస్తారు కదా? తీసుకొస్తున్నారమ్మా, తీసుకొచ్చేస్తున్నారు. చాలా మంది చెప్పరు. తల్లి తండ్రి చనిపోవడం. కొంతమంది కొడుకులు ఉన్నారు. భర్త అంటే ఒక తల్లి ఉందంట చక్క ఒక గ్రామంలో అంట. ఒక భర్త అంట అప్పులు చేసి తాగి చచ్చిపోయాడు. కుమారుడు మంచిగా ఉంటాడేమనుకుంటే ఆడు కూడా ఏం చేస్తాడు? అదే వ్యసనానికి బానిస అయిపోయి పార్టీలు సిగారెట్ డ్రగ్స్ అంటూ దానికి దీనికి బానిస అయిపోయి తన తండ్రి చేసిన డబ్బులు అప్పులు చేసేసి ఏమైపోయాడు? బాగా అప్పులు అయిపోయాడు. అప్పుడు అంతా ఇంటికి వచ్చి అత్తంటేనంట ఏం చేస్తుందంట? తల్లి ఓచుకోలేదు. ఆడికి భయం వేసేసి ఏం చేయాలి తెలియక 6 నెలలు ఎల్ఐసి పాలసీ ఇచ్చారంట వాళ్ళకి. తల్లికి 6 నెలలు ఏం చేయించారంట? తల్లికి ఎల్ఐసి పాలసీ ఇప్పించాడు. ఆ తల్లికి తెలియదు అనుకున్నాడేమో. తల్లికి తెలుసు. తల్లికి తెలియకుండా ఉంటుందా?
తల్లికి తెలుసు నా కుమారుడు అనేది ఏం చేశాడు, ఎల్ఐసి పాలసీ చేయించాడు నాకు తెలుసు, నా కుమారుడిని చంపేస్తాడని తెలుసు. ఒక తల్లి చూడండి, ఒక కుమారుడి కోసం చచ్చిపోవడం కూడా సంతోషంగా తెచ్చుకోవాలి. అవునా? నేను చావనే చేస్తానేమో కానీ నా కుమారుడు బ్రతకాలని గర్భంలో ఉన్నప్పుడే ఆ తల్లి డిసైడ్ చేసుకోదా, అవసరమైతే నాకు ఏమైనా పడలేకుండా డాక్టర్ గారు నా కొడుకులో నా బేబీకి ఏమీ అవ్వకూడదు అన్నా. చూసి 6 నెలల దాకా చూసాడంట. ఆ తల్లికి చేస్తాను చంపుతున్నాడు, ఎన్నో ప్రయత్నం చేస్తాడంట, ఫెయిల్ అయిపోతుంది వచ్చిందంట. ఒక నాన్న పుడుకున్నప్పుడు అన్నంట, భయపడతా నువ్వు అనుకున్న అవుతులే, భయపడతావా? గడిచిన కాళ్ళు ఎన్నో గడిచిపోయినాయి కదా, కావాలని నేను తప్పేం చేస్తా, ఉన్నాలని నీతో సంతోషంగా బ్రతకాలనుకున్నాను, సంతోషంగా బ్రతికేస్తాను. ఏంటి నువ్వు అనుకుని చేస్తాను అని మాట చెప్పి తక్షణమే చనిపోయిందట. ఎలా చనిపోయింది? ఆమె పాయిజన్ తీసుకుని తాగేసి అన్ని మాటలు చెప్తున్నాడు. నువ్వు నా మీద ఏం చేస్తావు అన్నీ తెలుసు. గుండ్లు బాదుకుంటూ ఏడుస్తున్నాడంట, చనిపోయి అప్పుడు మళ్ళీ తల్లి గుండ్లు బాదుకుంటూ అమ్మాయి ఎలాగో తీర్చుకుంటా, అప్పులు తీర్చుకుంటాను, నువ్వు బ్రతికంటే బ్రతికిరా. తల్లి ఏం చేసింది? తన కుమారుడు కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసింది. చాలా మంది యవనస్తులు క్రికెట్ బ్యాటింగ్ అంటూ దానికి దీనికి బానిసలైపోయి దానికి దేవుని వాక్య ప్రకారముగా ఆన్లైన్లో వాటికి బెట్టింగ్లు పెట్టేసి అప్పులు పాలైపోయి తల్లి తండ్రిని చంపేసి పెళ్ళి లేరా? తల్లి తండ్రిని చంపేది మరి గొప్ప అనుకున్నది. అంతకన్నా ఘోరమైన శిక్ష దేవుడు అనుభవిస్తాడు. అనుభవించవా? ఇక అంటున్నాడు, అంటే స్త్రీ ఎటువంటిదమ్మా? దేవుడికి తగ్గ స్త్రీ కాదామే. తల్లి మాట తండ్రి మాట జవదాటిన వాడు, ఒక తల్లి మాట తండ్రి మాట జవదాటి అంటే ఒక వ్యసనానికి బానిసైన నార్మల్ అది. సంశయం తల్లికి తండ్రికి మాటకి ఎంత విలువించేవాడు, తల్లికి ఏం చెప్తా చేసేవాడు, తండ్రి ఏం చెప్తా చేసేవాడు. అట్టి సంశయను తల్లిని తండ్రిని ఎదిరించాడు. ఎప్పుడు? ఒక స్త్రీ ప్రేమ మోజులో పడిన తర్వాత. తల్లి మాట లెక్కలేదు, తండ్రి మాట లెక్కలేదు, దేవుడు అంటే ఇవ్వలేదు. ఈ మూడే కాక తన ఇష్ట ప్రకారంగా తిరిగి తన బలమంతా కోల్పోయాడు. కోల్పోలేదా? బలం పోయిన తర్వాత తన ప్రేమించిన ప్రియురాలు దీని ప్రవర్త సంస్థగా నిలబడ్డదా? ఏమైపోయింది? వదిలేసి వెళ్ళిపోయింది. వదిలేసి వెళ్ళదా? అంటే వాళ్ళు ఏం చేసింది? తన బలం పోయినా కానీ తల్లి తను వదిలేరా? సంస్థ బలం పోయింది, తల్లి తను వదిలేరా? ఒక కుమారుడు ఎంత పనికిరాడు తల్లి ఏం చెప్తుంది? నా కుమారుడు గొప్పవాడని చెప్తుంది. అది ఎంత చెత్తగాడైనా, ఎంత నీచులైనా, ఎంత అపాసులైనా, ఎంత దుర్మార్గులైనా, ఎలాంటి వాడైనా తల్లి ఏం చెప్తుంది? నా కుమారుడు మంచివాడని చెప్తే కానీ చెడ్డవాడని చెప్తుంది. చెప్తుందా? చెప్తుందా? తల్లి పేరు చాలా బలమని. అది ఎన్ని యాసలు వేసినా, ఎంతమందికి ఇసుకుపోతున్నామో కానీ తల్లికి ఇసుకుపోతుందా? ఎంత అలర్ చేస్తున్నా, ఎంత కాల్ చేసినా, ఎంత అవమానం తెచ్చినా తండ్రి కూడా చూడండి, అది ఎన్ని చేసినా పర్లేదు కానీ తండ్రి ప్రేమిస్తూనే ఉంటాడు. వద్దంట అన్నాడంట, నువ్వు నాకు అప్పు పెట్టవచ్చు కానీ నిలువు మాత్రం పోగొట్టుకున్నాను. ఏమన్నా పొరుగు పోయినా పర్లే కానీ నిలువు పోగొట్టుకో. మా పొరుగు పోగొట్టేస్తున్నా పర్లే, మా జీవితం అయిపోయినాక మా పొరుగు పోయినా మేము పోయినా పర్లే కానీ నీ జీవితాన్ని పాడు చేసుకోకు అన్నాడు. ఎందుకు తల్లి? జీవితం చాలా విలువైనది. ఒక్కసారి చేచారిందంటే మళ్ళీ తిరిగి చాలా మంది యవనస్తులు జీవితాన్ని తల్లి తండ్రి మాట కాదని లోకానికి బానిసైపోయి, లోక కామానికి బానిసైపోయి తల్లి తను హింసించి తల్లి తను చంపేసి జులాయిగా తిరిగి ఏం చేస్తాడు? మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేకున్నారేమో దేవుడు ఒక దినములో చూస్తాడు అంటూ చూడా. చాలా మంది చూడండి ఎలా తయారయ్యారంటే చాలా ఘోరంగా తయారయ్యారు. భయం లేదు, భక్తి లేదు, తండ్రి మాటే కాదు దేవుడి మాట కూడా దారి తిరిగే వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. లేదా? యవన కాలమా, నీ జీవితము చాలా విలువైనది. అపవాదిని రోధిస్తాది, దుష్టుని తరుముతారు, వ్యసనాన్ని తరుముతాది, కామ పిచ్చాన్ని తరిమి నేను ఏం చేస్తుంది? దేవుడి నుంచి పడకూడదామని చూస్తుంది. నువ్వేం చేయకూడదు? పడకూడదు. పడచ్చా? దీనికి వాక్య ప్రకారంగా దేవుడు సెలవిచ్చిన మాట, అబ్రహాముని
శారని తన కుమారుడు ఏం చేశాడు? దీవించాడు కనుక మంచిగా దేవుడి ఇస్సాకుని దీవించడా? అదే దేవుని వాక్య ప్రకారముగా యాకోబు రాహేలు దేవుడు ఆశ్రయంతో కాక దేవుడు వదిలిపెట్టేసి దేవుడి మాట వదిలేసి ప్రేమ మోజులో పడిపోయి అసలు బిడ్డ కూడా లెక్క చేసారా? ఏమైపోడు? తన సంతానం అంతా వాడైపోడు, పనికి రాని చెట్లు వలే అయిపోరావు. యాకోబు రాహేలు సంతానం ఎందుకు పనికి రాకుండా విస్తరించబడిపోయింది? మళ్ళా ఒక తల్లి తండ్రి మంచిగా ఉంటే తన బిడ్డలు కూడా మంచిగానే ఉంటారు. చెట్టు ఎట్టిదో ఆ చెట్టుకు కాయచిన వృక్షాలు కూడా అట్టివే, ఫలములు కూడా అట్టివే. చెట్టు మంచిదైతే కాసే కాయలు కూడా మంచిగా అవుతాయి. ఏ చెట్టుకి అదే కాయ దేవుడు ఏర్పరుస్తాడు. ఒక చెట్టుకి వేరే కాయలు కదా, అది నీ ప్రేమ. మామిడి చెట్టు జాంగా కాసిందని అది నీ ప్రేమ, జామ చెట్టు మామిడిగా కాసిందని నీ ప్రేమ. కాయలు అవుతుందా? ఎవరిని వాళ్ళ దేవునికి సమస్తము అబ్రహాము శారాయి దేవుని ఎందుకు భయపడుతున్నారు కనుక భయముతో కూడిన కుమారునిచ్చాడు. రాహేలు యాకోబు దేవుని ఎందుకు భయపడుతు లేరు కనుక భయము లేని బిడ్డలు దేవుడు ఇచ్చాడు లేదా? చాలా మంది చూడండి, 5 కుమారులు ఉన్నా కానీ తల్లికి తన సంతోషం ఉందా? లేదు. ఎందుకు లేదంటే ఒక్కరి ఎందుకు కూడా ఆనందం లేదు. తినడానికి ఉండడానికి దేవుడు ఏమాత్రం పొదుపు చేయలే కానీ బిడ్డలేదు, ఏం లేదు, సంతోషము లేదు. దేవుడు చెప్పుచున్న మాటలు చాలా వీరమైన మాట. సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో దీని యొక్క వాక్యం మాట్లాడుచున్న మాటల ప్రకారంగా సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో ఎన్నిసార్లు కత్తించిన లోపలిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగుదును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమవుతారమ్మా? ఆయన ఎన్నిసార్లు కత్తించినా మాటనా? ఇలా చాలా మంది చూడండి, ఎంతమంది గద్దిస్తారు, గద్దిస్తారు, తింటారు, ఎన్నో చేస్తారు. హఠాత్తుగా ఏం చేస్తున్నాడు? ఘోరమైన శిక్షలో పడుతుడు. పనికిరాడు, దేనికి పనికిరాడు, కోల్పోతున్నాడు. చదువు సంధ్య ఉన్నా కానీ ఆయనకి మట్టికి ఎవరి మాటలు లెక్క చేయదనుకో. చాలా మంది చూడండి, తల్లిదండ్రుల మాట లెక్క చేయరు. తల్లి మాట తండ్రి మాట ఇవ్వరు కానీ పెద్ద మాట, చిన్న మాట, అక్కల మాట, తమ్ముడి మాట, బాబాయ్ మాట, అందరి మాట ఇంటారు కానీ తల్లి తండ్రి మాట ఏంటో ఉంటారా? అటువంటి వాళ్ళు లేదా? తల్లి తండ్రిని కొట్టేసంట పినతండ్రికి పొట్టి చేరు కంటే దేవుడు దీవిస్తాడా? తండ్రిని కొట్టేసి తిట్టేసి పెదనాన్ని ప్రేమిస్తే దేవుడు ప్రేమిస్తాడా? కాదు. నీ తల్లిని తండ్రిని ప్రేమించిన వాడిని నేను సదాకాలంలో దీవిస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది. ఎన్నిసార్లు గద్దించినా వాడు అలాగే తిరుగుతున్నాడంటే వాడిని దేవుని కుదిరిపెట్టి మారుస్తాడు దేవుడు. దేవుడు చెబుతున్న మాట, నీ స్థితిని దేవుడు మారుస్తాడు, నీ గతిని దేవుడు మారుస్తాడు. నీ స్థితి ఎందుకు పనికిరాదనుకుంటున్నావా? నీ బ్రతుకు తలకిందలైపోతుందా? దేవుడు మళ్ళీ తారుమారు చేసి మన ఎన్నటికన్నా దేవుడు అనుమూలమైన దేవుడు బహుమానికి దయచేస్తాడు. దయచేయడా? మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు చేస్తా దేవుని ఎందుకు భయపడుతూ ఉన్నప్పుడు. చాలా మంది భయం లేకుండా తిరుగుతున్నారు. ఎవరి భయం లేదు? తల్లిదండ్రుల భయం లేదు, దేవుడు భయం లేదు, పెద్దల భయం లేదు, ఎవరి భయం లేదు. ఈరోజు మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు అనుకుంటున్నావు. నేను ఎవరు ఏం చేస్తారో తెలియదేమో కానీ నా దేవుడు ఒక దినంలో హఠాత్తుగా నేనేం చేస్తాడు? నా అలా కూర్చోతాడు. తినడానికి కుదిర్చాడు, ఉండడానికి కుదిర్చాడు. నువ్వు చేస్తున్న జాబులో ఏ మాత్రం కుదిర్చాడు, ఉండడానికి లేడానికి నీకు ఏ మాత్రం అన్ని బాగానే ఉందే అన్నప్పుడు దేవుడు ఒక దెబ్బ నేను పడతాడు. జ్ఞాపకం చేస్తాడు. మనిషిలాగా పదే దేవుడిని శ్రమల పాలు చేశాడు. మనిషిలాగా పదే నేను పట్టో తిట్టో శిక్షించి అవమానించు. ఎప్పుడు అతను దేవుడు చేస్తా నీ మార్గం బాగుందే, అంతే బాగానే ఉంది అంత చూసా, అప్పుడు దేవుని మాటను ఒక ఉంచుతాడు. ఏమైపోతావు? కక్కలేక మింగలేక ఏం చేయ తెలిసి నువ్వు వెళ్ళిపోతావా? అందుకే దేవుడు గద్దించే వాడికి నువ్వు లోపడాలి. ఎవరికి లోపడాలి? దేవునికి నువ్వు లోపడాలి.
తండ్రిని వదిలిపెట్టా, తల్లిని వదిలిపెట్టా, దేవుని వదిలిపెట్టా, పనికి రాని సాంగత్యముతో స్త్రీ సహవాసం చేసి నీ జీవితాన్ని పాడు చేసుకున్న సంస్థైన వాళ్ళే కదా జాగ్రత్త. సంస్థైన వాళ్ళే సహోదరులారా, నీ జీవితం పాడు చేసుకోవచ్చు. దేవుడు ప్రేమించమని చెప్పాడు. ఎవరిని? ఇస్సాకుని. ఎవరిని ప్రేమించమన్నాడు? రిబకాను ప్రేమించమన్నాడు. ఆమె గుణవతి స్త్రీ కనుక అత్తగారిని తల్లి కింద, మామగారిని తండ్రి కింద చూసుకొని కనుక ఆ ప్రేమ చిగురించింది. ఈ ప్రేమను చిగురించే ప్రేమ కాదు, గంజే మొక్కలి, అత్తని తల్లిని చంపేసే మొక్కలి కదా చాలా మంది అలాగే ఉన్నారు. కనుక యెహోవాని భయభక్తి విశ్వాసంతో ఉన్నవంటే నీకే కీడు దేవుడు రానే మనకి. యెహోవాని భయభక్తుడు నీ తల్లి తండ్రిని సన్మానించుము. ఎలా సన్మానించమంటే, వారిని సన్మానించడం అంటే దేని చేత కాదు, ఒక రోజు భోజనం పెట్టమంటే చూడాలంటే వెండి బంగారం ఆశించడం, ఒక పూట భోజనం కోసమే చూస్తారంటే. ఉదాసంగా పడిపోయిన తల్లి తండ్రి కూడా వాళ్ళ కొడుకు ఎందుకు చూడరు, నా కొడుకు తిన్నాడా లేదా. ఆమెకి ఎంత ఆకలి వేసినా ఏమంటారు, నా కొడుకు తిన్నాడా లేదని చూస్తుందేమో కానీ తన కొడుకు నింపుకోవడం చూడరు. ఇప్పుడు దేవుడికి చెప్పింది మాట. తల్లి ఏమో ఎప్పటికైనా భార్య తల్లి తల్లిలాగా చూసుకునే భార్య రావడం నీకు కాలంటే రాదు, అసలు రాదు. తల్లి అంటే అపురూపమైన ప్రేమ. ఆ తల్లి ప్రేమకి ఈ లోకంలో ఏ స్త్రీ యొక్క ప్రేమ సరిపోదా? తల్లి ప్రేమ, దేవుని ప్రేమ ఒక్క మంచి గొప్పవే. ఆ ప్రేమకి ఈ లోకంలో ఏది చాటి లేనే లేవునా లేవు. ఒక తల్లి ఎంత బాధ పెట్టినా తనలో తను కృంగిపోద్దేమో కానీ నా కుమారుడు ఎలాంటి నీచుడని ఎక్కడ చెప్తుందా? అది నీచుడనే కానీ మంచివాడని చెప్తాడు. దేవుడు కూడా మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని దోషాలు చేసినా నేను దేవుడు వేడవాడు. విడిస్తారా? 1000 పాపాలు చేసినా దేవుడిని చేయబడేవాడు, 1000 మోసాలు చేసినా దేవుడిని చేయబడేవాడు. ఎందుకు చేస్తా? ఆయన ప్రేమ అమూల్యమైన ప్రేమ కనుక. నీ తల్లిని తండ్రిని ప్రేమించుము, అప్పుడు దేవుడిని ఆరాధిస్తాడు. నీ తల్లికి తండ్రికి కోపం రేపకో, నీ తల్లికి తండ్రికి లోబడు, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు దేవుడు నిన్ను నీ బిడ్డని వెలవేళ దీవించి ఆశ్రయించి నడిపించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు